భజగోవిందము రెండవ శ్లోకము. మూఢజహీహితనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లపసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢజహీహితనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ మూఢమతే. భావము వివరణ. ఓ మందమతి, విత్తాన్ని మూటగట్టుకునే ఆశని విడిచిపెట్టు, సత్యాన్ని గూర్చి ఆలోచించు. దురాశలు పేరాశలు మనస్సు నుండి దూరం కాని కర్మఫలంగా నీకు ఏది లభిస్తే దానితో మనస్సును సంతోషపెట్టుకో. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు. ఓ మందమతి, గోవిందుని సేవించు. వ్యాఖ్య. ధనాన్ని గురించి చింతించే మనస్సు దైవాన్ని స్మరించలేదు. ధన వ్యామోహములో పడ్డవారికి దుఃఖమే నేస్తం. ధనం చెడ్డదని వేదాంతం చెప్పలేదు, చెప్పదు కూడా. ధనాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించింది హైందవ సంస్కృతి. ధనలక్ష్మిగా ఆరాధించింది. కాకపోతే ధనాశ అంత మంచిది కాదని హెచ్చరిస్తుంది. ధనంపై మితిమీరిన ఆశలు పెంచుకోవడాన్ని విమర్శిస్తూ ఉంది అంతే. ధనం అవసరాలను తీర్చవచ్చు, అంతవరకు వ్యక్తి శ్రమించడంలో దోషం లేదు. ధనాన్ని కూడబెట్టే ప్రయత్నంలో అహర్నిశలో శ్రమించడం అనర్థదాయకం. అవసరాలు తీర్చుకోవడానికి ధనం కావాలి, అంతేకాని ధనమే జీవితంలో అవసరంగా మారకూడదు. ఆశా పిశాచం కాకూడదు. ఆశకు అవధి లేదు, పరిధి ఉండదు. అవసరాలు మనిషిని బంధించవు, ఆశలు బంధిస్తాయి. ధనాన్ని పెంచుకుంటే సుఖాన్ని పెంచుకున్నట్లేనని మనిషి భ్రమ. ఈ దురాలోచనే దుఃఖానికి నాంది పలుకుతుంది. ధనం తృప్తినిచ్చేదైతే ధనికులంతా ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలి. ఉన్నారా? ఆలోచించండి. నహిలోకే విత్త లాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట. ఈ ప్రపంచంలో సంపదలు ఎవరినీ తృప్తిపరిచిన దాఖలాలు లేవు అన్నారు భాష్యంలో శ్రీ శంకరాచార్యులు. ధనం వల్ల మనిషికి లభించేది దుఃఖమే గాని సుఖం కాదు. ఒకవేళ దూరమైతే అంతా దుఃఖమయం. ఏ విధంగా చూసినా ధనం వల్ల అగచాట్లే, ఆవేదనలే.